వీళ్ళిద్దరూ ఒక 50 years అయిపోయిన తర్వాత ఎలా ఉంటారంటారు? ఎలా ఉంటారు? ఓకే, మీరు వయస్సులో పెరిగినా, మీ షేప్ ఎలా ఉన్నా, మీరు లావ్ అయినా, మీ తలలో నెరిసినా, మీ మనసులో మాత్రం ఈరోజు నువ్వు ఆమెను చూసి ఎంత సంతోషపడుతున్నావో, సంతోషం ఉందా? ఎంత ఉత్సాహంగా పెళ్లి కొరకు సిద్ధపడ్డావో, ఎంత తహతహలాడుతూ వివాహం కొరకు ఆశతో ఉన్నావో, పెళ్ళైన తర్వాత చేయి పెట్టుకొని ఆమెను ఎలా నడిపించుకుంటున్నావో, 50 ఏళ్ళు కాదు, జీవితాంతము ఆమెను విడవకుండా ఆమెతోనే అదే ప్రేమతో ప్రేమించాలి, అదే విధంగా గౌరవించాలి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సిద్ధమా అండి? రోషన్ రెడీయా? ప్రసన్న రెడీయా? ఓకే, ముందుకు వచ్చేయండి, దయచేసి ముందుకు వచ్చేయండి, బాగా ముందుకు వచ్చేయండి. కమ్ ఫార్వర్డ్. రోషన్ తల్లిదండ్రులు, ప్రసన్న తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరుతున్నాను. రోషన్ అప్పు చెప్తానికి రోషన్ తల్లిదండ్రులు, ప్రసన్న తల్లిదండ్రులు ముందుకు రావాలి. ఇస్ ద సెంటర్ ఫైన్? కెమెరాలో ద సెంటరింగ్ ఇస్ ఫైన్. కొంచెం రావాలి కదా, కొంచెం జరగండి. ఈ పోడియం పక్కకి జరిపేయండి దయచేసి. వచ్చిన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్దాం, సాగుదాం. దయచేసి ప్రార్థన. పరిశుద్ధ ప్రేమైన తండ్రి, ఎదుగునయ్యా, ఈ దినము నువ్వు నిర్ణయించింది అయ్యా. నీవు నిర్ణయించిన ఈ వివాహము నీ చిత్త ప్రకారము నువ్వు నడిపిస్తున్నావు, నీకు వందనాలు. ఈ దినము నువ్వు వీరి ఇరువురిని సిద్ధపరచయ్యా. రోషన్ని, ప్రసన్నాన్ని సిద్ధపరచు. వీరి జీవితంలో ఈ నూతన ప్రారంభము దేవా నీ చేతులారా దీవించబడాలి. నీ సేవకుడు చెప్పిన రీతిగా వీరి హృదయంలో నీ వాక్య నియమము ప్రకారము స్థిరపరచుకోవారుగా, అన్ని విషయాల కట్టబడి దృష్టి కలిగి ఫలించువారుగా దేవా, నీ వాగ్దానాలు పట్టుకుని అంతము వరకు, వారి జీవిత కడ ఊపిరి వరకు నీ సన్నిధిలో వారు పంచుతున్న, ఒకరితో ఒకరు ప్రకటిస్తున్న వారు వాగ్దానాలు నీ సన్నిధిలో నిబంధనగా ముద్రించమని, ఈ కిన్స్మెన్ కవెనెంట్ని ముద్రించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పటికే తెలియజేయబడింది, ఈ వివాహం అందరికీ అంగీకారమేనా? అందరు తెలియజేస్తారు. ఎంతమంది తెలియజేస్తారు? ఒకసారి చేతులు ఎత్తారా అండి? అందరికి అంగీకారమైనా? ఎవరైనా చేయలేదా? దయచేసి అప్పుడు నేరుగా వచ్చేస్తాను ఇప్పుడే, ఎందుకని అడిగేద్దాం. అందరికి అంగీకారమేనా? ఎక్కడ ఒకసారి గట్టిగా చెప్పండి. వండర్ఫుల్. ఇంకో ఈ కార్యక్రమం కరెక్ట్గా ఒక మేబీ లెస్ దాన్ 10 minutesలో అయిపోతుంది. మనందరూ వచ్చింది దీని కొరకే, కాబట్టి సంతోషంగా ఎదురు చూద్దాం. ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ డిస్టర్బెన్సెస్. దయచేసి సమాధానంగా సైలెంట్గా అందరు దృష్టి ఇక్కడ పెట్టండి. ఇంకెవరు ముచ్చట్లు మాట్లాడుకుంటాం, మధ్యలో నవ్వుకుంటాం, ఇవన్నీ పక్కన తర్వాత రిసెప్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకుందాం. హియర్ దిస్ ఇస్ అ హోలీ మ్యాట్రిమోనీ. లెట్స్ మెయింటైన్ ద డిసిప్లిన్ అండ్ రెవరెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆర్ వి రెడీ? ఆర్ యు రెడీ? ఎస్, వండర్ఫుల్. మొదటిగా రోషన్ని, పెళ్లి కుమారుడిని ఈ ప్రశ్న అడుగుతున్నాడు, నీకు అంగీకారము? రోషన్ అనే నీవు ప్రసన్న అనే యువతిని నీ పెళ్లి భార్యగా చేసుకుని, నీ జీవిత కాలంలో నీ భాగస్వామిగా చేసుకుని, నీ కలిగిన దాంట్లో అంతట్లో భాగస్వామిగా చేసుకుంటానికి సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈ విషయంలో నేను ఎవరు బలవంతం చేయలేదని, భయపడలేదని ధైర్యంగా చెప్పగలవా? చెప్పగలను. ఇది దేవుని చిత్తమని నీ అంతటా నువ్వు వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉన్నాను. వండర్ఫుల్. ప్రసన్న అనే నీవు రోషన్ అనే యువతిని నీ పెళ్లి భర్తగా చేసుకుంటానికి, నీ జీవితంలో భాగస్వామిగా చేసుకుంటానికి, నీ కలిగిన దాని అంతట్లో భాగం చేసుకుంటానికి నువ్వు సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈ విషయంలో నేను ఎవ్వరు భయపెట్టలేదని, ఫోర్స్ చేయలేదని
నీ అంతటా నువ్వు ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నావు ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలను. వండర్ఫుల్. ఈ విషయంలో దేవుని చిత్తాన్ని నువ్వు వ్యక్తిగతంగా ఎరిగొన్నావా? ఎరిగి ఉన్నాను. వండర్ఫుల్. ఇరువురు వారి అంగీకారాన్ని తెలియజేశారు. ముఖ్యంగా వారి జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాను అనేది తెలియజేశారు. ఏదో అమ్మ చెప్పిన దాన్ని బట్టి, నాన్న చెప్పిన దాన్ని బట్టి కాక, వారు వ్యక్తిగతంగా రేపు ఎవరి మీద నేరం మోపడానికి లేదు. దే హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్. వండర్ఫుల్. ఈ సమయంలో పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, మొదటికి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు తన కుడి హస్తాన్ని తీసుకుని పెళ్లి కుమారుడు చేతుల్లో కుడి హస్తంలోకి అప్పచెప్పాలి. ఇరువురు వీరి అంగీకారాన్ని తెలియజేస్తూ వీరిని జతపరచాలని కోరుకుంటున్నాను. దయచేసి పెళ్లి కుమారుడు చేయి పట్టుకోండి, పెళ్లి కుమార్తె కుడి హస్తాన్ని పట్టుకోండి. ఇరువురు కలిసి వీరి చేతిని అప్పచెప్పండి. పెళ్లి కుమారుడు చేతుల్లోకి పెళ్లి కుమార్తె చేయిని అప్పచెప్పండి. రండి, మీరిద్దరు కొంచెం దగ్గర రండి. వండర్ఫుల్. దేవా నీకు వందనాలయ్యా. ఈ కుటుంబంలో నువ్వు ఇచ్చిన ఐక్యతను బట్టి వందనాలు. వీరు జతపరుస్తానికి వీరిచ్చిన అంగీకారాన్ని బట్టి వందనాలు. ఈ ఇరువురు కుటుంబాలు కూడా కలుస్తున్నాయనేది గ్రహిస్తానికి కేవలం వీరి ఇరువురు మాత్రం కాదయ్యా, ఒకరిని ఒకరు బలపరచువారుగా. రోషన్ తల్లిదండ్రులు రోషన్ తన భార్యని హత్తుకున్నట్లుగా, ప్రేమించినట్లుగా, సహకరించేవారుగా. ప్రసన్న తల్లిదండ్రులు రోషన్ని ప్రేమించేవారు, తన లోబడేవారుగా, తన భార్యగా జీవిస్తానికి తన తల్లిదండ్రులు సహకరించేవారుగా. ఈ కుటుంబానికి కావాల్సిన దైవ జ్ఞానము, సహాయము, ప్రేమను అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. వండర్ఫుల్. ఈ సమయంలో రోషన్, ఐ వాంట్ యు టు ఓపెన్ ద వెయిల్. చప్పట్లు కొడదామండి అందరు కలిసి. అక్కడ చూసుకో. వండర్ఫుల్. ఇప్పుడు మీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన ప్రకటన చేయబోతున్నారు. God wants it only one time. What you going to tell? This promise has to be made only one time. ఒక్క భార్య, ఒక్క భర్త. It's for lifetime. Yeah? You thought about it, right? You're ready for the consequences, right? You see, marriage can turn beautiful or worst. Don't blame God for it. Take responsibility for it. God has decided. మీరు ఆల్రెడీ నా లాస్ట్ సండే మెసేజ్, జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం మీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. సో స్పీక్ ఎవ్రీ వర్డ్ యాజ్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ యాక్ట్ ఎవ్రీ డెసిషన్ యాజ్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. ఐ ప్రే దట్ యూ విల్ హ్యావ్ ఎ బ్లెస్డ్ మ్యారేజ్. కమాన్, ఇద్దరు చేతులు పట్టుకోండి, ఒక చేతిలో మైక్ తీసుకోండి. మొదటిగా రోషన్ తన వాగ్దానాలని ప్రసన్నతో చెప్పబోతున్నాడు. ఈ సమయంలో రోషన్, యూ హ్యావ్ టు లుక్ స్ట్రైట్ ఇన్ టు యువర్ ఐస్ అండ్ యూ బెటర్ లుక్ అండ్ లిసన్ వాట్ హీ సేయింగ్. యూ కెన్ హోల్డ్ దిస్ అకౌంటబుల్ ఫర్ హిస్ లైఫ్ టైమ్. ఓకే, రెడీ? రోషన్ అను నేను. ఐ వాంట్ ద మైక్ వాల్యూమ్ ప్లీజ్. రోషన్ అని నేను. రోషన్ అను నేను. ప్రసన్న అను నిన్ను. నా పెళ్లి భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతము దేవుని నిర్ణయం చొప్పున సంతోషంలోను, దుఃఖంలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, కలిమిలోను, లేమిలోను, కష్టంలోను, సుఖంలోను, అన్ని సమయములయందు నిన్ను విడువక, నిన్ను ఎడబాయక, ఇతరులని ఎవరిని నొల్లక. ప్రసన్న ఇస్ వెరీ సీరియస్. బెటర్ వాచింగ్. చెప్పు వింటున్నాడని. ఇతరులను ఎవరిని నొల్లక, నిన్ను ప్రేమించి, నిన్ను సంరక్షించి, మరణము మనలను వేరు చేయ వరకు నీతోనే కాపురం చేయుదునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, కూడి వచ్చిన వారి అందరి ఎదుట నీతో వాగ్దానం చేయుచున్నాను. విన్నావమ్మా? యా, ఐ గాట్ ఇట్. నెక్స్ట్ ప్రసన్న. ప్రసన్న అను నేను. రోషన్ అను మిమ్మును. నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతము దేవుని నిర్ణయము చొప్పున సంతోషములోను, దుఃఖములోను,
ఆరోగ్యములోను అనారోగ్యములోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయములందు మిమ్మల్ని విడువక మిమ్మల్ని ఎడబాయక ఇతరులని ఎవరిని నొల్లక మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సంరక్షించి మీకు లోబడి మరణము మనల్ని వేరు చేయ వరకు మీతోనే కాపురం చేయుదునని దేవుని ఎదుట సంఘము ఎదుట కూడి వచ్చిన వారందరి ఎదుట మీతో వాగ్దానం చేయుచున్నాను. ఆయన చెప్పిన దానికి నువ్వు ఒక మాట ఎక్స్ట్రా చెప్పావు మా. ఏ మాట? లోబడి. వండర్ఫుల్. మీకు లోబడి. ఏదో ఇందా కూడా చెప్పారు, విన్నారు కదా. దట్ ఈస్ వాట్ క్రైస్ట్ ఎక్స్పెక్ట్స్ ద వైఫ్ అండ్ ద చర్చ్ టు డూ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాన్ ఉమెన్, గాడ్ అండ్ ద చర్చ్. నువ్వు వానికి లోపడతావు, దేవునికి లోపడతావు. ఇది దేవుని చిత్తంలో మీరు వర్ధిల్లాలి. You see, today I'm really happy to host this service is because ఇద్దరు ఆత్మీయులు పెట్టలో రోషన్ నేను బాప్టిజం అవ్వలేదు కానీ ప్రసన్న గారిని బాప్టిజం ఇచ్చా. బట్ దెన్ వీరిరువురి జీవితాల్లో ఈ సేవలో ఐ ప్రే దట్ దే విల్ బీ ఎ రోల్ మోడల్. వారు వ్యక్తిగత జీవితంలో సేవలో అన్ని విషయంలో ఫలించి వారు ఉండాలనేది మా ఆశ, నా ఆశ. ఎంతమంది ఆశ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? వీఆర్ స్మాల్ గ్రూప్ హియర్. నాకు తెలుసు రోషన్ కొన్న చర్చిలో ఎవరికి చెప్పలే, ఇంకా తంతరు ఆయన్ని. రోషన్ అంటే తెలియని వాళ్ళు లేరు. రోషన్ చెప్తే ఈ స్థలాలు చాలా. బట్ దెన్ ఈరోజు మీరు వచ్చారంటే ఐ కెన్ అండర్స్టాండ్ హౌ వాల్యుబుల్ యు ఆర్ బోత్ ద సైడ్స్. ఇరువురు వైపులో ఎంత విలువైన వారు. కాబట్టి మీ అంగీకారము, మీ ప్రార్థన ఇక్కడ ఎంతో అవసరం. దయచేసి అందరూ లేచి నిలబడతారా అండి? ఇదిగో దేవుని సన్నిధిలో వీరు జతపరచబడ్డారు. దేవుని సన్నిధిలో వీరు జతపరచబడ్డారు. మన భారతదేశంలో అంతా అనేక రీతిలుగా మంగళసూత్రము వివిధ ఈ అయితేనే పెళ్ళి అంటారు. కానీ దేవుని సన్నిధిలో వీరి చేసిన ప్రమాణము, వాగ్దానమును బట్టి వీరిని ఈ సమయంలో భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాము. ఇరువురిని. ఎవరు వీరు? భార్యాభర్తలు. ఈ సమయంలో నీ భార్యగా అంగీకరిస్తానికి ఏమైనా తీసుకొచ్చావా? ఏం తీసుకొచ్చావు? వండర్ఫుల్. నువ్వేం తీసుకొచ్చావమ్మా? ఈ సమయంలో పాస్టర్ జోసెఫ్ ప్రకాష్ గారు వచ్చి వారి ఇరువురు మార్చుకోబోతున్న ఉంగరాలు, రోషన్ ధరించబోతున్న తన భారీగా స్వీకరించి ధరించబోతున్న చైన్కి ప్రార్థన చేయబోతున్నారు. దయచేసి పాస్టర్ జోసెఫ్ ప్రకాష్ గారు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడే ఉండాలి. నువ్వు కదలకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఎస్. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి రోషన్ను తన వివాహం చేసుకోబోయే ప్రసన్నాను వాగ్దానముల ద్వారంగా నువ్వు అని జతపరిచావు. కానీ వారి ప్రేమను బయలుపరుచుకుంటానికి ఈ వస్తువులు తీసుకొచ్చారు ప్రభా. దీన్ని బంగారమైన గాయపడిన హస్తములో పెడుతున్నాం ప్రభా. ఈ వివాహమును నువ్వు ఆశీర్వదించు నాయన. వీరి మధ్య నువ్వు ఉండు నాయన. వీరి సంతతిని ఆశీర్వదించు ప్రభా. వారి హృదయములో దైవ భయం పుట్టించు ప్రభా. నీ రాకడ వచ్చే వరకు ఈ కుటుంబము, ఈ వంశము నీ ఎదుట నీతిమంతులుగా నిలిచి ఉంటాను సహాయం చేయి. నీ ప్రేమతో, నీ కనికరముతో, నీ క్షమించే మనస్సుతో ఇద్దరు వధువరుని నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
చాలామంది కుడి చెయ్య ఎడం చెయ్య అని పోరాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ అ చాయిస్. ఎందుకంటే సైంటిస్టులు అంటారు, డాక్టర్స్ అంటారు, ఎడం చెయ్యిలో ఉన్న నరం నేరుగా గుండెకి కనెక్ట్ అవుతుందంట. సో మామూలుగా ప్రపంచం మొత్తంలో ఎడం చెయ్యికి వెడ్డింగ్ మ్యాట్రిమోనీ రింగ్ వేసుకుంటారు, వివాహం అయిందని దానికి గుర్తుగా. సో ఐ గివ్ దమ్ ద చాయిస్. యు వాంట్ గో దేర్? వండర్ఫుల్. నేను చెప్పిన మాటలు చెప్పు. వివాహమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీకు ఈ ఉంగరమును ధరింపచేయుచున్నాను. చప్పట్లు కొడదామండి అందరూ దయచేసి. మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు. ఈ సమయంలో పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి ఉంగరం ధరింపజేయించున్నది. అమ్మ నేను చెప్పే మాటలు చెప్తూ పోయేమ్మా. వివాహమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ ఉంగరముని ధరింపచేయుచున్నాను. చప్పట్లు కొడదాం. క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. ధరింపజేయచ్చు. యు కెన్ కీప్ సింగింగ్ రాబీ. యా గో అహెడ్. పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వైద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారు. సమయంలో ఇరువురు మోకరిస్తే సేవకులందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి ఇరువురు ఫ్రంట్కి దగ్గరకు వచ్చేయాలి. కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ ప్లీజ్. రోషన్ హెల్ప్ ప్రసన్న. ఈ సమయంలో డాక్టర్ జయపాల్ గారు వచ్చి వీరి ఇరువురిని దీవించి ప్రార్థన చేయబోతున్నారు. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీపిద్దామండి. ఈ సమయంలో మనందరం మన చేతులు వీరి వైపు చాపుతాం. ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే దయచేసి వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాను. అదే సమయంలో ఉన్న సేవకులందరూ స్టేజ్ మీదకి వస్తే ఒకసారి మన చేతులు వీరి వైపు చాపుతూ వారిని ప్రార్థనలు దీవించండి. జోసఫ్ ప్రకాష్ గారు ప్లీజ్. దయచేసి దైవజనులు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. స్టేజ్ మీదకి పాల్ సుధాకర్ గారు, డేవిడ్ రాజు గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. నీ ప్రేమ కలిగిన హస్తాలకు రోషన్ని అయినా ప్రసన్నాన్ని అప్పగించుకుంటున్నాము. వారు నీ పరిశుద్ధ సన్నిధిలో నీ బిడ్డల ముందు చేసిన వాగ్దానాన్ని నీవు వినున్నావు. పరలోకములో ఆ నిబంధనలు నీవు ముద్రించి ఉన్నావు. వారి జీవితకాలం అంతా ప్రతి అడుగు నీ చిత్తములో వేయుటకు ప్రేమ సమాధానములతో సంతోష ఆనందములతో వర్ధిల్లుచు గర్భఫలములతో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లుగా కన్న తల్లిదండ్రులకు, కుటుంబమునకు, సంఘమునకు, క్రైస్తవ లోకమునకు మాదిరి కలిగిన ఒక క్రైస్తవ కుటుంబముగా పరలోకపు దీవెనలు వీరి మీద కుమ్మరించి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో రోషన్ని అలాగే ప్రసన్నను
నీ నామములో ఐక్యపరిచి నీ చేతుల్లో వీరి చేతులు పెట్టి నీకు అప్పగిస్తుండగా జీవితకాలమంతా తండ్రి పరలోకపు మన్నాను వీరి మీద కురిపించి ప్రతి అవసరత తీర్చి సంతోష సమాధానాలతో వర్ధిల్లుటకు ఆదిలో నీవే ప్రణాళికలో వీరిని జతపరుచుకున్నావో ఆ ప్రణాళికలన్నీ వీరి పట్ల నెరవేరుటకు నీ ఆత్మతో అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం, వారిని అభినందిద్దాం. ఒక చివరి ప్రార్థన చేసుకోబోతున్నామండి. దాని తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో ముగిస్తున్నాము. ఈ ప్రార్థనలు అందరూ ఏకీవించాలని కోరుతున్నాను. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా రోషన్ని ప్రసన్నాన్ని నీ చేతులుగా చెప్తున్నాను ప్రభా. వీరి జీవితంలో నువ్వు ఎరుగున్న యవ్వన కాలంలో నుండి దేవ వీరి జీవితంలో నీ కొరకు ప్రయాసపడుతూ నిన్ను సేవిస్తూ నిన్ను సొంత రక్షణగా అంగీకరించి నీ చిత్తంలో ఈ నూతన ప్రారంభము ఒక గొప్ప ప్రారంభంలోకి వీరు అడుగుపెట్టుచుండగా వీరి తోడు నువ్వు ఉండయ్యా. వీరికి కావాల్సిన జ్ఞానంను దయచేయి, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న కృపను దయచేయి, నీ సమాధానము దయచేయి. ఇరువురి ఏక శరీరంగా బ్రతకాలి ప్రభా. ఏ పితరుల దోషములు, కీడు, నష్ట, శాపములు, తెగులు, అపవాది కార్యాలు, గతంలో ఉన్న పాపములకి ఎటువంటి అధికారం వీరిపైన ఉండనవద్దు ప్రభా. నీ రక్తంతో వీరి ఇరువురిని తల నడినెత్తి నుండి అరిపాదం వరకు ఇప్పుడే కడిగి సంపూర్ణ పరిశుద్ధతతో, సంపూర్ణ సిద్ధపాటుతో, విరిగి నలిగిన హృదయముతో క్రీస్తుని ప్రేమించి, క్రీస్తుని గౌరవించి, క్రీస్తు సాక్షులుగా వీరు బ్రతుకున్నట్లుగా చేయమని వేడుకుంటూ అన్ని విషయంలో ఫలించాలయ్యా. వారి చేతి పనుల ఆశీర్వాదము, వారి రాకపోకల్లో క్షేమము దేవా, వారు విత్తుతున్న ప్రతి విత్తన ఫలము దేవా, ఇదిగోనయ్యా వీరి జీవితంలో నువ్వు ఇచ్చిన గొప్ప తలాంతాలు అన్నీ బయటికి రావాలి. ఒకరు 1000 మంది అంటే ఇద్దరు 10,000 మంది నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. గొప్ప ధైర్యంతో గొప్ప పోరాటం పోరాడేవారుగా, అపవాదిని నిర్మూలపరిచి నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, వారు ఏది చేసినను నీ నామ మహిమార్థమే వారి జీవితంలో స్థిరపడినట్లుగా చేసి తగిన సమయంలో తగిన కాలంలో వారికి గర్భఫలాన్ని ఇచ్చి వారిని మల్టిప్లై చేయ, అభివృద్ధి పరిచేయ, ప్రతి పోషణను అనుగ్రహించి ఏది తక్కువ కాకుండా నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తినటానికి ఆహారము, విత్తటానికి విత్తనాన్ని ఇచ్చేదేవా, వారు చేసే పనుల్లో, వారు భుజించే భోజనంలో ప్రతి విషయంలో సమృద్ధిని తోడునిచ్చి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో వీరిరువురు గార్లెన్స్ ఎక్స్చేంజ్ చేయకపోతున్నారండి. ఎస్, దయచేసి ముందుకు రండి. కాదు, విల్ మేక్ ఇట్ లిటిల్ ఇంట్రెస్టింగ్. ఓకే, 1 సెకండ్ ప్లీజ్, 1 సెకండ్, మ్యూజిక్ హోల్డ్ ఆన్ ప్లీజ్. యా, ఇరువురు ముందుకు రండి, దయచేసి ముందుకు రండి. ఓకే, ఇంతసేపు మేము చేసుకుని పోతా ఉన్నాం, మీరు ఎవరు ఏకీవించలేదు. ఈ చివరిలో మీ అందరికి పని పెట్టబోతున్నాం. ఎంతమంది రెడీ? ఏందండి ఇది? ఎంతమంది రెడీ? రోషన్ తరపున ఉన్నవారు ఒకసారి ఎస్ అని చెప్పండి. ప్రసన్న తరపు ఉన్నవారు ఒకసారి ఎస్ అని చెప్పండి. ఏంటి తక్కువగా కనబడుతున్నారు? మీరేం తక్కువ కాదుగా. ఇంకో ప్రసన్న చూడండి వెంటనే. ఎంతమంది ప్రసన్న తరపు ఉన్నారో ఒకసారి ఎస్ అని చెప్పండి. అది. సో యు సీ దిస్ ఇస్ కాల్డ్ కిన్షిప్ కవెనెంట్. ఈ వివాహము వాక్యము తగినట్టు నుండి ఆది నుండి చూస్తే ఈ ఇద్దరు మాత్రం కాదు, వచ్చిన మీరందరూ సాక్షులు. సైన్లో సాక్ష్యం పెట్టిన ఇద్దరు మాత్రం కాదు. ఒక మాట చెప్పి ముగిస్తున్నాను.
కానీ ఇది చాలా విలువైంది, మీరు అందరికి తెలుసుకోవాల్సింది. ఆది వివాహం ఎలా ఉంటుందంటే రెడ్ కార్పెట్ ఉండదు. గొర్రెల్ని ఎడ్లని నరికి రెండుగా నరికి వాటి రక్తాన్ని వేస్తారు, అది రెడ్ కార్పెట్. ఇటువైపు అటువైపు అమ్మాయి తరపున అబ్బాయి తరపున కూర్చుంటారు, లేకపోతే నిలిచి ఉంటారు. వారు ఒకరిని ఒకరు పికప్ చేసుకుంటారంట, సైజ్ పికప్ చేసుకుంటారట. ఎవరి సైజుకి ఎవరికి మ్యాచ్ అయ్యేవారు, ఎవరు ఆపంటారు అంటే వాళ్ళని పికప్ చేసుకుంటారట. కొట్లాటగా అంతలోకే కాదు, ఈ రక్తము మధ్యలో వీరిద్దరు నడుచుకుని వస్తారు. ఇందాక ఒక్కొక్కరు నడుచుకుని వచ్చారు, ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరిని నడిపిస్తాం. ఇప్పుడు మీరు సైజ్ పికప్ చేసుకోబోతున్నారు. కానీ కారణం ఏంటంటే వివాహము నిబంధన, నాట్ జస్ట్ ప్రామిస్, కవెనెంట్. ఈ నిబంధనలో రోషన్ కానీ ప్రసన్న కానీ ఎవరన్నా తేడా కొట్టారు అనుకో, వచ్చిన ఈ సాక్షులు రుజువు అంట. ఏంటి, ఈయనేమైనా తేడా కొట్టాడు అనుకో, నేను రెడీగా ఉన్నానంటారు. ఇటువైపు ఉన్నవారు ఇంకో మీ ఓడు తేడా కొట్టాడు అనుకో, నిన్ను అడుగుతానంటాడు. అటువైపు ఉన్నవారు ఇదిగో ప్రసన్న ఏమైనా తేడా కొట్టిందనుకో, మేము ఉన్నామంటారు. గో రీడ్ ద హిస్టరీ, కిన్షిప్ కవెనెంట్, దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. వీరిరువరు వారు సాక్ష్యంని ఎలా కాపాడుకోవాలంటే, మనం తేడా ఒకరికి ఒకరు తేడా కొట్టాము, నా ఇష్టం అని చెప్తానికి లేదు, ఊరే తగలడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా భయంతో బ్రతకాలి అనేది తెలియజేయబడుతుంది. నేను అందుకనే కనీసం చివరిలో మిమ్మల్ని అందరినీ కలపాలని ఆశతో ఉన్నారా అని అడిగా. ఇప్పుడు చెప్పండి, ఉన్నారా? ఓకే. మామూలుగా అయితే అబ్బాయి ముందేసేస్తాడు, అమ్మాయి తర్వాత వేస్తుంది. దీన్ని కొంచెం క్రియేటివ్గా చేయాలంటే మా నాన్నగారిని చేయించమంటే ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ముందేయమంటారు. నా భార్య అయితే ఎగిరి వేసింది నా మీదకి. ఇప్పుడు వేస్తుందో తెలియదు. బట్ దెన్ ఈరోజు మిమ్మల్ని కలపాలన్న ఆశ ఏంటి తెలుసా? చూడండి, చెప్తా. ఇద్దరు కళ్ళు మూసుకోండి. రోషన్ కొంచెం వెనక్కి వెళ్ళిపో. రోషన్, ప్రసన్న ఒక్క అడుగు వెనక్కి తీయమ్మా. ఆ పిల్లల్ని కొంచెం అట్టు జరపండి. యా, ఇంకా వెనక్కి వెళ్ళి రోషన్. ఇదిగో ఇప్పుడు మీ బాధ్యత ఏంటి తెలుసా? జీవితంలో వీరి మధ్య కలవరాలు వస్తే, మనస్పర్ధలు వస్తే మీరు ఏం చేయాలో అనే దానికి బాధ్యత. ఇద్దరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోమా, గుండ్రంగా తిరగండి. కళ్ళు మూసుకోవాలి, తెరవకూడదు, అస్సలు తెరవకూడదు, అయ్యేంత వరకు తెరవకూడదు. గుండ్రంగా తిరగండి. నేను స్టాప్ అన్నంత వరకు గుండ్రంగా తిరగండి. రొటేట్ రొటేట్ రొటేట్, బోత్ ఆఫ్ యూ రొటేట్, బోత్ ఆఫ్ యూ రొటేట్, బోత్ ఆఫ్ యూ రొటేట్, రొటేట్ 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 రొటేట్, స్టాప్. ఇప్పుడు వీళ్ళు మీ చేతుల్లో ఉన్నారు. ప్రసన్నకు అన్యాయం చేస్తారా, రోషన్కి అన్యాయం చేస్తారా? వారికి ఏది కీడవకూడదు, అవునా కదా? మీరు కావంత లేచి నిలబడచ్చు. ఇప్పుడు రోషన్ తలుపు ఉన్నవారు కలుపుతారా అనేదానికి మొదట రోషన్ ద్వారంగా మీ వాయిస్తో చెప్పాలి. ఆయనకి లెఫ్టా రైటా స్ట్రైటా అనేది. లేకపోతే ప్రసన్న తలుపు ఉన్నవారు చూద్దాం, మీరు కలుపుతారా అంటే తన మొదట వేసేలాగా తనకు సహకరించాలి. సో రోషన్కి చెప్పాలి, రోషన్ 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 అని చెప్పుకుంటా, లెఫ్ట్ రైట్ సెంటర్ వాట్ ఎవర్ మీరు చెప్పుకోవచ్చు. ప్రసన్న తరపు ఉన్నారు, ప్రసన్న ప్రసన్న అని చెప్పుకుంటా అనాలి. వీరిద్దరు మాత్రం ద్రోహం చేయకూడదు, కళ్ళు తెరవకూడదు. మీకు ఏదైతే వినబడుతుందో అదే చేస్తారు, ఎందుకంటే తర్వాత అదే కదా. సో ఇప్పుడు చూద్దాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇంకా నేను పక్కకు పోతున్నాను. నేను 1 2 3 అన్న వెంటనే స్టార్ట్. రెడీ? 1 2 3. Put it nicely. ఏంటి ప్రసన్న తలుపు చాలా వీక్ ఉన్నారు, కానీ రోషన్ తలుపు ఉన్న వారందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి అందరు కలిసి. సూపర్, గుడ్ మ్యాన్, కమ్ ఆన్, డూ ఇట్ నైస్లీ. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఇది జీవితంలో నేర్చుకోవాల్సింది. మానవుడు అన్న తర్వాత వీ హ్యావ్ ఆల్ ఎమోషన్స్.
But then the people around us really matters. The influence, atmosphere really matters. కాబట్టి విడగొడతాం కానీ కలపాలి. దేవుని జతపరుచున్న వారు ఎవరు విడగొట్టకూడదు, కలిపే విషయంలోనే ఉండాలి. కలపాలంటే మనం మాట్లాడే మాటల్లో ఉంది, ఒకరి గురించి ఒకరి గౌరవంగా మాట్లాడదాం, హీనంగా మాట్లాడతాం సులభం, కానీ ప్రేమతో మాట్లాడతాం చాలా గొప్పతనం. అది క్రీస్తు ప్రేమ కలిగిన వారు అటువంటి కార్యాలు చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఉన్న మీరందరూ కూడా క్రీస్తు ప్రేమతో నింపబడాలని ఆశపడుతున్నాను. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకోదామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ సమయంలో రోషన్ ప్రసన్నాన్ని మీరు వివాహంలో జత చేసి మీ దీవెన ఆశీర్వాదం వారికి ఇచ్చినందుకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇరు బిడ్డలను దీవించండి, వారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించి తగిన సమయంలో తగిన రీతిగా మీ యొక్క చిత్తానుసారంగా వారిని గర్భఫలంతో ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాం. రోషన్ తన భార్యను ప్రేమించి, ప్రసన్న తన భర్తకు లోబడుతూ మీ నామాన్ని ఘనపరిచే కృప అనుగ్రహించమని దైవజనుల సమక్షంలో, పరిశుద్ధుల సమక్షంలో జరిగించబడినటువంటి వివాహం ద్వారా మీకు మహిమ వచ్చిందని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఇరుపక్షాల తల్లిదండ్రులను, రక్త సంబంధికులను, చేరువచ్చినటువంటి బంధుమిత్రులను, దైవజనులను ఆశీర్వదించి నడిపించి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకను అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ ప్రత్యేకించి వైవాహిక జీవితంలో ప్రవేశపెట్టబడినటువంటి రోషన్ ప్రసన్నాలకు, వారి కుటుంబాలకు, చేరువచ్చిన రక్త సంబంధికులకు, దైవజనులకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతము తోడయండి ఎదుర్కొనే కృపను అనుగ్రహించి దీవించి నడిపించి భద్రపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ మా, గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ ఎన్ జైపాల్ గారు, అలాగే జోసఫ్ ప్రకాష్ గారు ముందుకు వచ్చినట్లయితే ఒక ఫ్యామిలీ ఫోటో. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ సంక్రమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ సంక్రమం. ఈ ఇరువురి హృదయాలలో నిండాలి ఈ పాపము. ఈరురి హృదయాలలో కలగాలి ఈ పాపము.
అది సంతోషము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.